హలో అండి. పొటాటో చిప్స్ పెట్టడానికి దుంపల్ని చక్కగా 2-3 సార్లు క్లీన్ చేసుకుని పొట్టు తీసేసి చక్కగా గుండ్రంగా కాస్త దళసరి ఉండేటట్టుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలోకి వాటర్ తీసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసేసి కట్ చేసుకునే దుంప ముక్కలను కూడా వేసేసుకుని గరిటెతో అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన అన్ని ముక్కలు సమానంగా ఉడుకుతాయి అన్నమాట. ఒక పొంగు వచ్చి కాస్త ముక్కలు కలర్ మారిన తర్వాత నీళ్ళని వార్చేసుకోవాలి. వార్చేసుకున్న తర్వాత ముక్కలన్నిటిని చిల్లులు గిన్నె ఉంటే అందులోకి వేసేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఎండలో ఒక పొడి క్లాత్ తీసేసుకుని ముక్కల్ని ఒకదానికొకటి అంటుకోకుండా ఎండబెట్టుకోవాలి. ఒకరోజు ఎండిన తర్వాత పళ్ళులో వేసి ఎండబెట్టేసుకోవచ్చండి. గలగలలాడేంత వరకు ఈ ముక్కల్ని ఎండబెట్టుకుంటే చాలా పొంగుతూ కరకరలాడుతూ చక్కటి రుచితోటి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.